హాయ్! మనం ఈరోజు డ్రెస్ చేస్తున్నాను చూడండి. చున్నీ, బాటమ్, టాప్ 3 కూడా చేసి చూపిస్తాను. ముందుగా మనం సింగిల్ కలర్ చేస్తున్నాం అనమాట. ఒక పింక్ కలర్ అనమాట. ఈ కలర్స్‌కి సంబంధించి ఈ కలర్స్ కలపటం వీటి గురించి వేరే వీడియో ఉంది. కింద నేను ఇస్తాను. రిలేటెడ్ వీడియోలో ఓకే. చూడండి మనం సింగిల్ డైయింగ్ చేస్తున్నాం. ముందు నెఫ్తాల్లో డై చేసి తర్వాత బేస్‌లో డై చేస్తేనే మనకి కలర్ అనేది వస్తుంది. బాటమ్, చున్నీ, టాప్ 3 కూడా పింక్ కలర్ చేశాను. ఇప్పుడు నేను టాప్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది సమోసా డిజైన్ చేస్తున్నానన్నమాట. చూడండి సమోసా సమోసా ఫోల్డింగ్లో ఉంటుంది కాబట్టి దీన్ని మనం సమోసా డిజైన్ అని అంటాము. ఇలా నీట్గా త్రికోణం లాగా ట్రయాంగిల్ లాగా మనం ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి. ఇలా నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళందరి చేత కూడా నేను కట్టి చూపించి మళ్ళీ వాళ్ళ చేత కూడా డిజైన్స్ అనేది ప్రిపేర్ చేపిస్తూ ఉంటానన్నమాట. చూడండి నేను కట్టి తర్వాత తన చేత చేపిస్తున్నాను ఇలా చేయాలి అని. నీట్గా ప్రిపేర్ చేసింది తను కూడా. చూడండి నీట్గా కొనలన్నీ కూడా కరెక్ట్గా రావాలి. అప్పుడే మనకి డిజైన్ కూడా కరెక్ట్గా వస్తుంది మనం చేసే డిజైను. ఈ డ్రెస్ నాకు ఒక అమ్మాయి ఆర్డర్ ఇచ్చిందండి, నెల్లూరు అమ్మాయి. తన కోసం ప్రిపేర్ చేస్తున్నాం చూడండి. చాలా నీట్గా మనం సమోసా ఫోల్డింగ్ అయితే చేసాము. తర్వాత చున్నీ వచ్చేసి లెహ్రియా డిజైన్ చేస్తున్నాము. ఇలా క్రాస్గా లైన్స్ తీసుకొని మనం చున్నీ అనేది లెహ్రియా లైన్స్ కావాలి అని అడిగింది. తన కోసం నేను చున్నీ లెహ్రియా లైన్స్ తోటి కాటన్ చున్నీ అండి ఇది. కాటన్ టాపు, కాటన్ చున్నీ, కాటన్ బాటమ్ అనమాట. చాలా నీట్గా చూడండి లైన్స్ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం దీన్ని రబ్బర్ బ్యాండ్ తోటి ఎలా టై చేయాలి అనేది చూపిస్తాను చూడండి. లైన్ మీద మనం ఇలా క్రాస్గా తీసుకోవాలి. తీసుకొని కుచ్చిళ్ళు మడత పెట్టినట్టు నీట్గా మనం ఇలా చిన్న చిన్న కుచ్చిళ్ళలాగా పెట్టుకోండి. పెట్టిన తర్వాత 1 ఇంచ్ లోపలికి ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని మనం 1 ఇంచ్ చూడండి 1 ఇంచ్ లోపలికి మనం అక్కడ ఒకటి రబ్బర్ బ్యాండ్ వేసేసేద్దాం. ఎంత టైట్గా వీలైతే అంత టైట్గా రబ్బర్ బ్యాండ్ వేయండి. అప్పుడు మనకి అక్కడ డిజైన్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. ఎంత వీలైతే అంత టైట్గా టై చేయండి. ఇలా మనం గీసిన లైన్స్ అన్నీ కూడా కట్టేసాను చూడండి నీట్గా. కట్టిన తర్వాత ఇప్పుడు మనం వేరే కలర్లో డై చేయాలన్నమాట. చూడండి మనం దీనికి బ్లూ కలర్ చేస్తున్నాము. వేరే కలరు బ్లూ కలర్ అన్నమాట. సమోసాకి ఫస్ట్ చివరి ఆ కొనలు ఈ ధరను ఉన్నటువంటి ఈ చివరి కొనలు కూడా మనం డై చేస్తున్నాము. 2 వైపులా కొంచెం కొంచెం కార్నర్స్ మాత్రమే డై చేస్తున్నాం చూడండి. ఈ కలర్స్ కలపటం అది వేరే వీడియోలో ఉంటుంది. చాలాసార్లు మీకు కలర్స్ కలపటం చూపించాను. వ్యాట్ కలర్స్ కానీ నెఫ్తాల్ కలర్స్ కానీ. చూడండి చివరి కార్నర్స్ మాత్రమే మనం డై చేసామన్నమాట. ఇలాగే మీరందరూ కూడా వర్క్ నేర్చుకోవాలనుకుంటే నేను పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. అలానే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఏదో ఒక కామెంట్ పెట్టండి. ఎందుకంటే మన వీడియో చాలామందికి రీచ్ అయ్యి చాలామంది ఈ వర్క్ నేర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కామెంట్ అయితే పెట్టండి. ఓకే చూడండి సమోసా ఫోల్డింగ్ ఓపెన్ చేస్తున్నాం. చాలా నైస్గా వచ్చిందండి. చూసి మీరే చెప్పండి. మేము ప్రతిదీ చాలా బాగుంది అంటాము. మీరు చూసి చెప్పండి ఎలా ఉంది నా డ్రెస్. నేను ప్రిపేర్ చేసినటువంటి ఈ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్. సమోసా ఫోల్డింగ్ చాలా అందంగా రెడీ అయిందండి మనకి డ్రెస్సు. పోతే ఇప్పుడు చున్నీ అన్నమాట. బాటమ్ వచ్చేసి మనం పింక్ ప్లెయిన్ చేసేసామండి. ఇది వచ్చేసి చున్నీ లెహ్రియా లైన్స్ అని చెప్పాను కదా మీకు. లెహ్రియా లైన్స్ తోటి మనం చున్నీ అనేది ప్రిపేర్ చేసాము. చాలా బాగుందండి. ఓకే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చున్నీ, టాప్, బాటమ్ కామెంట్ ప్లీజ్.